దురదృష్టం ఈరోజు పెదకూరపాడు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి శంకర్రావు గారి ఆఫీస్ మీద, అంటే ఆఫీస్ అంటే పెదకూరపాడులో కాదు, ఆయనకి గుంటూరులో కూడా ఒక ఆఫీస్ ఉంది. ఎందుకంటే పెదకూరపాడు గుంటూరుకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి ఆయన పెదకూరపాడుతో పాటుగా గుంటూరులో కూడా ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ ఆఫీస్ మీదకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు, వాళ్ళు ఖమ్మంపాడుకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళందరూ గుర్తించారు. వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చించి శంకర్రావు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బూతులు తిట్టి, మధ్యలో వచ్చినటువంటి వారి మేనేజర్ నరేందర్ని హెడ్ ఇంజరీ చేసి, అతను కూడా సీరియస్గా ఉంది, హెడ్ ఇంజరీ చేసి వాళ్ళ డ్రైవర్ని గూడి మీద కొట్టి కాసేపు ఒక బీభత్సాన్ని ఆఫీస్ ముందు సృష్టించి పోలీసు వచ్చే సమయానికి సర్దుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వచ్చే సమయానికి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు కాక మళ్ళీ రోడ్డు మీద కూడా కారులో కొంతమంది ఉండి వీళ్ళందరినీ పంపించారనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సీసీ ఫుటేజీలు కూడా కరెక్ట్గా తీస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఒక మోటార్ సైకిల్ని ఈ వచ్చిన వాళ్ళు వదిలేసి బాగా తాగి ఉన్నట్టున్నారు. దానిలో ఒక మందు బాటిల్ కూడా ఉంది, అంటే మామూలు దానిలో మందు పోసుకున్న బాటిల్, అది కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలు నిండిపోయింది. రాష్ట్రంలో చాలా అరాచకాలు చేశారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, కొట్టారు, ఇళ్ల మీదకి వెళ్ళారు, దాడులు చేశారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గం హిస్టరీ ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు తగాదాలు ఉన్నటువంటి, ఫ్యాక్షన్ ఉన్నటువంటి విలేజెస్ కావు అవి. ఏదో ఎన్నికలప్పుడు కాసేపు ఏదైనా ఉన్నా, ఎన్నికల తర్వాత అందరూ ప్రశాంతంగా, ఇంతకుముందు ఉన్నటువంటి కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ, అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, వీళ్ళందరూ రిప్రజెంట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం, చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. మరి ఇప్పుడు చూస్తే పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గంగా తయారైంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి సాంబిరెడ్డి గారిని అతి దారుణంగా కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి వారిని పరామర్శించి వెళ్ళారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో వర్షాలు పడి రైతాంగం ఇబ్బందుల్లో పడ్డారు, పైర్లు మునిగిపోయాయనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా శంకర్రావు గారు ఆ పొలాలు చూడటానికి, రైతుల్ని పరామర్శించడానికి అమరావతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఎళ్ళక ముందే అక్కడ మా వాళ్ళ కార్లన్నీ పగలగొట్టారు. ఒక బీభత్సకరమైనటువంటి దృశ్యాన్ని క్రియేట్ చేశారు. అది మీడియాలో కూడా మనం అందరం చూసాం. చాలా గ్రామాల్లో, పెదకూరపాడు గ్రామంలో ఆశ్చర్యపోతారు మీరు, చాలా గ్రామాల్లో ఇంకా మా నాయకులు ఇళ్ళకి చేరలేదు. ఎప్పుడు వస్తే దాడులు చేస్తారు, ఎప్పుడు వస్తే చంపేస్తారు అనేటువంటి భయాలతో వేరే గ్రామాల్లో కూడా ఉన్నారు. శంకర్రావు గారు కూడా ఇంతవరకు ఆ నియోజకవర్గం వెళ్ళలేకపోయారు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బీభత్సం చేశారు. ఇది చాలా విపరీతమైన ధోరణి.